ఎంకాయమ్మా, రేపటి నుంచి మేం పనికి రాము. అయ్యో రారా, మిమ్మల్ని నమ్ముకుని నేను అవతల మాటిచ్చేశానే. ఇప్పుడు ఏం చేసేది? ఇంకెవరినన్నా చూసుకో, మాకు ఖాళీ లేదు. అదే చేస్తా, వస్తానమ్మా. అమ్మా, రేపు నేనుంటానని మీరు పని అనుకుంటున్నారేమో. నువ్వు ఉండవు, మాకు పని చేసే అవసరము ఉండదు. అందుకే రావని చెప్పా. అదే బాబు, మన పనుల్లోనే పనుంది, అందుకే రావని చెప్పింది. ఓ, అలాగైతే పర్లేదమ్మా. నా వల్ల మీరు ఇబ్బంది పడుకుంటే చాలు. నువ్వుండడమే మా ఇబ్బంది. అమ్మా, పొయ్యి మీద కోడి పల్లెంలో రావడానికి ఇంకెంతసేపు పడుతుంది? కొంచెం ఓపిక పట్టు బాబు, అయిపోవచ్చింది. ఆకలి చంపేస్తుందమ్మా. ఆ అవకాశం మేము ఆకలికి ఇవ్వంలే. వచ్చేస్తాడమ్మా. నాకు నమ్మకం లేదు. నీ మొగుడు ఇంటికొచ్చే సూచనలేం కనపడతలేదు. చేతిలో డబ్బులు పడ్డాయి కదా, బరీగా తాగేసి కక్కుకుంటా ఎక్కడో పడిపోయి ఉంటాడు. ఒత్తి వండి పెట్టమనే చెప్పాను. మా ఇంట్లో ఆడాళ్ళకు అంత ధైర్యం లేదు. లేదు కాదు. అమ్మా, కోడి కూర అయ్యే లోపల కోడి కూసేసేలాగుంది. మరీ ఎక్కువసేపు ఉడికిస్తే ఎగరాల్సిన కోడి ప్రాణాలు చెగిరిపోతుందేమో. జాగ్రత్త. అన్నం వారసెత్తున్నాను బాబు, కాసేపట్లో వడ్డిచ్చేస్తాను. సరే అమ్మా. నీ ఎవ్వరం చూస్తుంటే వాడి గోరు ముద్దలు తినిపించి లాలిపాడేలా ఉన్నావే. ఏం చేయమంటావే? మనం అన్నం పెడితే చాలు, మిగిలింది మీ అయ్యి చూసుకుంటానన్నాడు కదా. ఎవరు చూసుకునేది? నా తాగుబోతయ్యా. ఆడొచ్చేదెప్పుడు చేసేదెప్పుడు? చేతిలో ఉన్న సిల్లర అయ్యేదాకా ఆడికి ఇల్లు గుర్తురాదు. ఆడిని నమ్ముకుంటే అయినట్టే. ఏం చేద్దామంటావు మరి? ఆడి సావు మన చేతుల్లో రాసిపెట్టుంటే దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదమ్మా. ఏం చేసినా మనమే చేయాలి. వద్దే మళ్ళీ. వద్దనకమ్మా. చేతికి రక్తం అంటకుండా మన కట్టాలు తీరం. చెయ్యొద్దంటలేదు, రక్తం అంటించుకోవద్దంటున్నాను. అంటే కసరగన్నాకు
అదేంటి బాబు చేతికి మసుంది? ఆ, ఇందాక బొమ్మలేసాను కదమ్మా, ఇంకంటుకున్నట్టుంది. నేను వెళ్ళి కడుక్కొని వస్తాను. నీకు అసలు బుద్ధుందా? బుర్ర పనిచేస్తలేదా? చీకటిగుంది, చూసి దాటండి సార్. పగలైతే చూడకుండా దాటచ్చా పదవాయా. కొంచెం అర్థం చేసుకో. పర్లేదమ్మా, నాకు అర్థమైంది. మీరు పిలిచేదాకా నేను ఇక్కడే ఉంటాను. సరే బాబు. ఈరోజు కోడి కూర తినే ప్రాప్తం లేదనిపిస్తుంది. ఏంటిలా వచ్చారు? నా ఆడిపేట శెట్టి గారి ఇంట్లో దొంగోడు అడ్డాడు. ఆడు ఈ పక్కనే తిరుగుతున్నాడని తెలిసింది. ఆడి కోసమే చూస్తున్నాం. ఇటు పక్క కొత్త వాళ్ళు ఎవరన్నా తిరగడం చూసారా? అన్నపూర్ణం ఏదో వాసన వస్తుంది, తీసుకుని ఉండేవేటి. అయ్యా అది కోడికూర ఉండాము. మరి ఇంకే రుచి చూపించకుండా పంపించేస్తావా? నాకు కూడా. నువ్వేంటే మీద కొత్తనావు? ఏం సైదు, ఎవరికి తెలుసు కరిగితేని? అరిసె కుక్క కరవదంటారు కదా. మా సార్ రెండు చేస్తారు తెలుసా. నువ్వు పదమ్మా, పద. పదండి. నమ్మకమేదో అమ్మకమాయే, కమ్మని అమ్మే కమ్ముకుపోయే, మొలకెత్తే విచ్చుల కత్తికి మెత్తని నవ్వుల బుచ్చుల పూత. ఓహో, వడ్డించుందే, అద్భుతం. అయ్యా అదొద్దు, నేను ఇంకో కంచం అట్టుకొస్తాను ఉండండి. ఇంకోటి ఎందుకు? నేనేమన్నా పరాయడినా? ఆహా, అన్నం కూరలు ఆయిర్లు వచ్చేస్తున్నాయి. ఇందులోని తినేస్తాను. ఇదిగో నేను తీసుకురండి ఇంకో కంచం. ఇది ఎంగిలి చేసిన అన్నం. ఎంత మనోళ్ళైనా ఎంగిలెట్టడం మరాద కాదు. నేనేరే కంచం అట్టుకొస్తాను. మళ్ళీ 2 కంచాలు అట్టుకురా. ఆ కూర కూడా అట్టుకురా.
మళ్ళీ ఏమైంది? కక్కుకుంది. మీరెళ్ళి బోన్సేయండి.